జరిగింది. న్యూజల్పాయిగురిలో ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టాల మీద బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. आगे जाबो పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్పాయిగురిలో ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టాల మీద బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. मर दिया उसको। तो क्या एक ही ट्रैक पे हुआ है? एक ही ट्रैक पे दो ट्रेन एक ही ट्रैक पे आ गया। तो उसके बाद क्या हुआ? मतलब अचानक देखिए इतना आवाज हुआ था यहाँ पे जो लोकेलिटी जितना सब है सब आके इसके ऑपरेशन में लग गया। स्पॉट डेड हम लोगों को जितना पता चला 5-6 जन यहाँ पे रेस्क्यू किया गया है। अभी भी अब देख सकते हैं कि अभी जस्ट नाउ एक जन को रेस्क्यू करके गया, बट उतने जो टीम होना चाहिए मेडिकल टीम उतना अभी तक मेडिकल टीम आगे पहुंचा नहीं एट टाइम में। और अभी भी आप देख रहे हैं ट्रेन का जो पायलट है अभी अटक हुआ है, उनको अभी रेस्क्यू करना पड़ेगा। अभी तो हाँ उनका मौत हो स्पॉट डेड हो गया उनको। धन्यवाद। বডি আটকে আছে, ক্লোজ যাবানা, ড্রাইভারের বডি আটকে আছে, ক্লোজ যাবানা, ঠিক আছে? మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇవన్నీ ఎక్స్క్లూజివ్. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్పాయిగురిలో ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టాల మీద బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. आगे जाबो పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్పాయిగురిలో ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు ఇక గూడ్స్ రైలుకి సంబంధించిన బోగీలు పెద్ద ఎత్తున కూడా రైలు పట్టాల నుంచి కిందికి పడిపోయిన విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు దీనిపైన ఇప్పటికే రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కూడా సమాచారం తెలుసుకొని వెంటనే అక్కడికి అధికారులను కూడా పంపించినట్టు చెప్తున్నారు. ప్రమాదానికి తెలిసిన వెంటనే తన షాక్ కు గురైనట్టు కూడా ట్విట్టర్ వేదిక కూడా వెల్లడించింది. ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఎన్ని బోగీలలో ఈ ప్రమాదం జరిగిందో, అదేవిధంగా గూడ్స్ రైలు వస్తున్న సందర్భంలో ఎందుకు అలర్ట్ చేశారో లేదా అన్న కోణంలో కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి అయితే జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులతో పాటు అదేవిధంగా వైద్యులు కూడా ఇప్పటికే రెస్క్యూ ప్రదేశానికి చేరుకొని ప్రస్తుతం వారందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. సంఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు చేపట్టారు. ప్రధానంగా ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది శరీరయాత్రులయ్యారు, మరోవైపు ఎంతమంది మృతి చెందారనే అంశంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలానికి చేరుకొని అయితే విచారణ అయితే
కొనసాగుతుంది. ఇది అతిపెద్ద రైలు ప్రమాదంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఈ ఉదయాన్నే ఈ ప్రమాదాలను చోటు చేసుకుంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి పోలీస్ అధికారులతో పాటు అటు వైద్య అధికారులు సైతం కూడా చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ప్రస్తుతానికి అక్కడ పరిస్థితిని ఎస్పీ సైతం కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం బోగిలు కూడా చూడొచ్చు. రైలు పట్టాల నుంచి కింద ఉన్న చెట్లలోకి పడిపోయిన విజువల్స్ ను కూడా చూస్తున్నాం. గూడ్స్ ట్రైన్ ప్రమాదంతో ముఖ్యంగా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో ఉన్న ప్రయాణికులకు పెద్ద ఎత్తున కూడా గాయాలని తెలుస్తుంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరికొందరిని రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ గూడ్స్ ట్రైన్ సంబంధించి గూడ్స్ ట్రైన్ ప్రయాణిస్తున్న మొత్తం గూడ్స్ కి సంబంధించిన మొత్తం బాక్సెస్ సైతం కూడా కింద పడిపోయిన విజువల్స్ అయితే పూర్తిగా చూడొచ్చు. పట్టాల పైన ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా గూడ్స్ ట్రైన్ లో ఉన్న బోగిలు పడిపోయిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కి సంబంధించి ప్రధానంగా ఎంతమందికి గాయాలే, ఎంతమంది మృతి చెందారు అనేది కూడా మరి కాసేపట్లో అధికారికంగా తేలనుంది. విజయ చంద్రిక. రైట్ సతీష్, రైల్వే శాఖ ఈ అంశానికి సంబంధించి ప్రాథమికంగా ప్రమాదానికి కారణాలు గానీ లేకపోతే ఈ అంశంపై స్పందించిందా? కాసేపటి క్రితమే కేంద్ర రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకుంటుంది. ముఖ్యంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటపైన ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించింది. దానిపైన ఒక సమగ్ర నివేదిక కూడా అందించాల్సిందిగా కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా ఇప్పటికే రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర రైల్వే శాఖ అధికారులతో సహా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. దీనిపైన మరింత సమగ్ర విచారణ జరిపి ఒక నివేదికను కూడా వీలైనంత త్వరగా కూడా ఇవ్వాలనే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సతీష్, పదే ఇప్పటికీ కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు ఏదో ఒక రూపంలో యాక్సిడెంట్ అయినప్పుడు బయటపడుతున్నాయి. అంటే మనం ఇప్పటికీ ఈ సంవత్సరం అనేక రైల్ ప్రమాదాలను కూడా చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి లోపాల విషయంలో ఏమన్నా సమగ్ర నివేదిక కోరే అవకాశం ఉందా? గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో సైతం కూడా ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకుని, మరోవైపు రాజస్థాన్ లో కూడా ఇలాంటి ప్రమాదం చేసుకుంది. అంతకుముందుకు ఇప్పుడు తాజాగా బెంగాల్ తో పాటు అంతకుముందుకు ఒరిస్సాలో కూడా రైలు ప్రమాదాలు చేస్తున్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా రైల్వే అధికారులలో కొంత అలసత్వం కనిపిస్తుంది. ప్రధానంగా ఒకే వే ఉన్నప్పుడు రైలు పట్టాలకు వాహనం ఒక రైలు ప్రయాణిస్తున్న సందర్భంలో మిగతా రైలుకు సిగ్నలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థల లోపాల లేదంటే అధికారుల నిర్లక్ష్యం అనేది కూడా ఈ కోణంలో చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా గతంలో జరిగిన అనేక తప్పిదాల వల్ల సామాన్యులు ప్రయాణికులు తమ ప్రయాణం చేరుకోక ముందుకే వాళ్ళ గాల్లో వాళ్ళ ప్రాణాలు కలుస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. అందులో భాగంగానే అనేక సార్లు కూడా వీటిపైన యాక్షన్ తీసుకున్నప్పటికి కూడా ఎక్కడ కూడా రైల్వేలో తరచు ఈ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడ కూడా అధికారుల అలసత్వం కనిపిస్తున్నది. మరోవైపు లోకల్ సిగ్నలింగ్ చేసే సందర్భంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇలాంటి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు కూడా స్థానికులు కావచ్చు అని మరికొంతమంది కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అయితే ఈ రోజు జరిగిన ప్రమాదం చూస్తుంటే దాదాపు అటు గూడ్స్ ట్రైన్ కి సంబంధించిన బోగిలు పెద్ద ఎత్తున పట్టాల పక్క పడిపోవడం, అదే వైపున చూస్తున్న పరిస్థితి ఏ తీవ్రతలో ప్రమాదం చోటు చేసుకుందో కూడా అక్కడ ఉన్న విజువల్స్ చూస్తే మనకు పరిస్థితి అర్థమవుతుంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను ఎంత బలంగా గూడ్స్ రైలు ఢీకొట్టిందో కూడా పూర్తిగా విజువల్ చూస్తే మనకు కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్. रेस्क्यू चल रहा है सर, इतना ही बोल दीजिए। चल रहा है रेस्क्यू। एक मिनट तो बोलो। Bye.
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్పాయ్గురిలో ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టాల మీద బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.